వ్యక్తి వచ్చాడు. వీడు పాలనలో ఎంత దుర్మార్గమైన చర్య ఉందంటే, నెబుకద్నెజరు అనే వ్యక్తి వెళ్ళిన తర్వాత తన యొక్క గవర్నమెంట్, తన వంశములో నుండి ఇంకొకడు వచ్చాడు, బెల్షాజరు. ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, ఇక వాడి పేరుతో అవసరం లేదు కానీ, నెబుకద్నెజరు అనే వ్యక్తి వెళ్ళిన తర్వాత ఈ దుర్మార్గుడు పాలన తీసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరిపాలనలో ఎంత దుర్మార్గ చర్య చేశాడంటే, నేను ఇందాక చెప్పినట్లుగా రెఫరెన్స్ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనములో నేను చెప్పిన ఆ మాటలు ఉన్నాయి. దేవుని మందిరములో పరిశుద్ధంగా ప్రభు బలారాధన సంస్కారము సేకరించే ఆ పాత్రలని, పరిశుద్ధంగా ఉన్న ఆ పాత్రలని తప్పించి వీడు పుట్టినరోజు ఎంత దుర్మార్గ చర్య చేస్తున్నాడంటే, అందరికి విందు ఇచ్చి పరిశుద్ధ స్థలం ముందు ఉన్న ఆ యొక్క పాత్రలను తప్పించి ఆ పాత్రలో మద్యం, మత్తు పదార్థాన్ని ఆ పాత్రలో పోయించి, ఇక వీడు పార్టీ చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నాడు. వీడు తన స్నేహితులకి, బంధువులకి, వారందరికీ, ఆ సంస్థానంలో ఉన్న వారందరినీ ఆ పార్టీకి పిలిచాడు. ఇక వీడు పార్టీ ఇస్తున్నాడు. అక్కడ చూస్తే ఊహించని రీతిగా ఎంత నీచమైన ఘోరమైన శిక్ష, దేవుని ఉగ్రత ఎలాగ వచ్చిందో అక్కడ మనకు తెలుస్తుంది. చూస్తున్నాడు, పార్టీ చాలా ఎంజాయ్, ఎవరికి వాళ్ళు మొత్తులై ఉన్నారు. ఈ వీడు కూడా మొత్తుగా ఉన్నాడు. చూస్తుండగా నా వెనక వైపు, నా వెనక బ్యాక్ సైడ్ ఏముంది, ఒక గోడ ఉంది. అదే గోడలో నుంచి ఒక అస్తము, అస్తం అంటే ఇంతవరకు, ఇది అస్తం. ఈ అస్తం గోడలో నుంచి వచ్చింది. ఆ గోడ మీద అలా రాసి వెళ్ళిపోయింది. ఏంటి అంటే, మెనీ మెనీ టేక్ కేర్ ఉపాసిన్ అని రాయబడి ఉంది. ఈ రాత చదవటానికి వాడు చూస్తుండగానే ఈ రాజు కనుల మెదుట అలా ఒక గోడలో నుంచి ఒక అస్తము రావటం, ఆ అస్తము చెయ్యి రాతతో ఒక రాత రాయటం, ఆ రాత ఈ బబులు సంస్థానములో ఉన్న వారందరికీ మహామహామేధావుని పిలిచాడు వీడు, ఈ రాజు. అసలుకి జోత్యం చెప్పేవారు జ్యోతిష్యులు, సిద్ధాంతులు, పండితులు, మాంత్రికులు, ఇక ఆ సంస్థానమందు ఎందరైతే ఉన్నారో వారందరినీ ఈ రాజు పిలిపించి ఈ రాత అర్థం చెప్తే నా సంస్థానంలో సగభాగం ఇస్తాను, ప్రతిష్ఠ వస్త్రములను వారికి ధరింపజేస్తాను, ఒక అధికారిగా కూర్చోబెడతాను, ప్రశస్త వస్త్రములను వీటితో పాటు ఒక అధికారాన్ని వాళ్ళకి ఇస్తాను అని దండోరు వేపించాడు. ఈ రాజు సంస్థానములో ఉన్న వారు వల్ల కాదా. ఇక ఆ మాటలకి అర్థమేమిటో, ఆ రాతకి అర్థమేమిటో రాజుకి అర్థం కాదా. పార్టీదారులు వెళ్ళిపోయింది. ఎంతసేపు? ఒక క్షణం.